ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. కాసేపట్లో పీసీసీ డిలిమిటేషన్ కమిటీ చైర్మన్ వంశీ చందర్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో పాల్గొననున్నారు. తరువాత జైపాపు జై భీమ్ కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సంవిధాన్ బచావో సమావేశానికి హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ అబ్జర్వర్ల భేటీలో పాల్గొననున్నారు మీనాక్షి నటరాజన్. ఇక దీనిపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్ వరుస భేటీలపై అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2 రోజుల నుంచి అంటే నిన్న నుంచి కూడా బిజీగా ఉంటున్నారు. నిన్న వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భేదాభిప్రాయాలకు సంబంధించి ఒక కన్సెప్టివ్ రిపోర్ట్ని సిద్ధం చేస్తాము అనేటువంటి హామీని ఇవ్వడంతో వచ్చినటువంటి నేతలంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు మీనాక్షి నటరాజన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఇవాళ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఒక షెడ్యూల్ని ఖరారు చేశారు. కాసేపట్లో వంశీచందర్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ డీలిమిటేషన్ సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. అంటే ప్రభుత్వానికి సూచనప్రాయంగా ఒక సూచన ఇవ్వబోతున్నారు. నియోజకవర్గాల మార్పులకు సంబంధించినటువంటి అంశంపైన డీలిమిటేషన్ వ్యవహారం పైన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడానికి పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి విధి విధానాలపైన చర్చ చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత జై బాపు జై భీమ్ జై సంవిధాన్కి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎట్లనైతే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందో ఆ అంశాలను ప్రజలకు క్షేత్రజాయాలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఏఐసీసీ కాల్ తీసుకుంది. దాంట్లో భాగంగానే పీసీసీ కూడా యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన నేరుగా ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారో, ఆఫీస్ బేరర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా ముఖాముఖిగా సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడబోతున్నారు. క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ని చేశారు, ఏఐసీసీ నుంచి వచ్చేటువంటి పిలుపు మేరకు పీసీసీ ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ని చేశారనేటువంటి విషయం ఆ రిపోర్ట్కి సంబంధించి డీటెయిల్స్ తీసుకోబోతున్నారు. ఇక 2 గంటల ప్రాంతంలో పీసీసీ సంవిధాన్ బచావ్ అనేటువంటి అంశం పైన వీటిపైన కూడా పూర్తిస్థాయిలో దిశానిర్దేశం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేయబోతున్నారు. చైర్మన్ వినయ్ అధ్యక్షతన ఈ సమావేశం 2 గంటలకి ప్రారంభం కాబోతుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి కూడా ఆమె అటెండ్ అవుతారు. ఆ తర్వాత 3 గంటలకి పీసీసీ అబ్జర్వర్లకు సంబంధించి దాదాపు 75 మంది పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక వ్యవహారంలోనే ఒక్కొక్క పీసీసీ అబ్జర్వర్ వచ్చేసి మొత్తం 3 పేర్లను పీసీసీకి సిఫార్సు చేయాలనేటువంటి టాస్క్ వాళ్ళపైన ఉంచారు. అన్నీ బేరోజు వేసుకొని లోకల్గా ఏ రకమైనటువంటి అతని పైన ఒపీనియన్ ఉంది, ఏ రకమైనటువంటి పనులు చేశాడు పార్టీ పరంగా అనేటువంటి అంశం పైన వాటిని కన్సిడర్ చేసుకుని 3 పేర్లను పీసీసీకి ఇవ్వాలనేది కూడా అబ్జర్వర్ల పైన ఉన్నటువంటి టాస్క్ అది. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రేపు కీలక పీఏసీ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రులు, దాంతోపాటు ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఈ పీఏసీ సమావేశానికి సంబంధించి చాలా వివరాలను, చాలా అంశాలను వీటిపైన కూలంకుషంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. బనకచర్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ వస్తోంది. ఎందుకంటే వీటిపైన ఏ రకంగా వ్యూహాన్ని ఖరారు చేయాలనేటువంటి అంశంపైన పూర్తిస్థాయిలో చాలా అంశాలపైన పార్టీ ఇంటర్నల్ అదేవిధంగా ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి చాలా అంశాలపైన కూడా డిస్కస్ చేయాలనేది పార్టీ భావిస్తోంది. చాలా అంశాలపైన డిస్కషన్ ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తం 26వ తారీఖు వరకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తన దగ్గరికి రావాలి, బయట చెప్పొద్దనేటువంటి ఒక సూచనాప్రాయంగా ఆమె చెప్తున్నారు. కాబట్టి నిన్న కొంతమంది వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి మల్లు రవిని కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటికి సంబంధించి కూడా ఒక మీటింగ్ని కాల్ఫర్ చేయాలి, మీటింగ్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రమశిక్షణ విధి విధానాలు ఏంటి, నేతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ విధి విధానాలను ఏ రకంగా ఖరారు చేయాలనేటువంటి అంశాలపైన వాటికి సంబంధించి కూడా మీటింగ్ని పెట్టాలని చెప్పి సూచనాప్రాయంగా చెప్పారు మల్లు రవికి. సో ఈ రకమైనటువంటి బిజీ షెడ్యూల్లో మాత్రం మీనాక్షి నటరాజన్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ షరీఫ్.